అధ్యాయం 2 విభజించబడిన ప్రపంచం. కీలక వచనాలు. ఆదికాండము 11 వచనాలు 6 మరియు 7. యెహోవా చూచి, ప్రజలందరూ ఒక్కటే భాష కలిగియున్నందున వారందరూ ఈలాగు చేయ మొదలుపెట్టిరి. వారు చేయబునినదేదియూ వారికి అసాధ్యము కాదు. కాబట్టి మనము దిగిపోయి, వారు ఒకరితోనొకరు చెప్పుకునలేకుండునట్లు వారి భాషను అక్కడనే కలవరపరచుదము రండని అనుకొనెను. పరిచయం. మునుపటి అధ్యాయంలో మీరు ప్రపంచం మరియు మానవజాతి సృష్టి గురించి నేర్చుకున్నారు. మనిషి పాపంలోకి పడిపోవడం గురించి కూడా మీరు నేర్చుకున్నారు. ఆదాము మరియు హవ్వలు పునరుత్పత్తి చేయడం మరియు పిల్లలను కనడం ప్రారంభించినప్పుడు మానవజాతికి ఈ కొత్త చేరికలు ప్రాథమిక పాప స్వభావంతో జన్మించాయి. దేవుడు మనిషిని సృష్టించిన విధంగా అతను ఇక మంచివాడు కాదు. అతని సహజ ఆలోచనలు మరియు చర్యల విధానాలు చెడుగా మారాయి. కొంతకాలంపాటు స్త్రీ పురుషులు ఒకే పెద్ద కుటుంబంలో కలిసి జీవించారు. కాని చివరికి ప్రపంచం వివిధ భాషలు, ప్రజలు మరియు దేశాలుగా విభజించబడింది. మీరు గత అధ్యాయంలో ప్రపంచంలోని ఒక విభజన గురించి తెలుసుకున్నారు. అది సహజ మరియు ఆధ్యాత్మిక ప్రపంచాల మధ్య విభజన. కాని నేడు ప్రపంచంలో ఇతర విభాగాలు ఉన్నాయి. ప్రపంచం వివిధ దేశాలు, సంస్కృతులు మరియు భాషలుగా విభజించబడింది. ఈ విభజనలు ఎలా వచ్చాయో బైబిల్ వివరిస్తుంది. పాపం యొక్క నమూనా ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ అధ్యాయం 4వ వచనం వరకు పాపం ప్రపంచమంతటా వ్యాపించడం ప్రారంభించిన విధానాన్ని వివరిస్తుంది. ఈ పాఠంతో ముందుకు సాగే ముందు మీ బైబిల్లోని ఈ అధ్యాయాలను చదవండి. ఈ అధ్యాయాలలో మనం మొదటి హత్య, మొదటి అబద్ధం మరియు ప్రతి ఆలోచన, అలాగే చర్య చెడుగా మారేవరకు మనిషి యొక్క దుష్టత్వం ఎలా పెరిగిందో నేర్చుకుంటాము. చివరగా ప్రపంచం మొత్తం దేవుడు అంతా పాపభరితంగా మారింది. ఆదికాండము 6వ అధ్యాయం 5 మరియు 6 వచనాలు చదవండి. భూమిపై మనిషి దుష్టత్వం ఎక్కువగా ఉందని, అతని హృదయ ఆలోచనలలోని ప్రతి ఊహ ఎల్లప్పుడూ చెడుగా ఉందని చూశాను. భూమిపై మనిషిని సృష్టించినందుకు ప్రభువు పశ్చాత్తాపపడ్డాడు మరియు అది అతని హృదయంలో బాధ కలిగించింది. పాపం వేగంగా పెరగడం వల్ల దేవుడు భూమిని జలప్రళయంతో నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. కాని ఆయన ఒక నీతిమంతుడైన నోవహును మరియు అతని కుటుంబాన్ని రక్షించాడు. నోవహు కథ మరియు జలప్రళయాన్ని ఆదికాండము 6వ వచనం 8 నుండి 9వ వచనం 17వ వచనంలో చదవండి. జలప్రళయం తర్వాత నోవహు కుటుంబం పునరుత్పత్తి చేయడం ప్రారంభించింది. దాదాపు వెంటనే పాపం యొక్క నమూనా తిరిగి సంభవించింది. బాబెల్ గోపురం. ఈ సమయం వరకు మొత్తం భూమి నివాసులు ఇప్పటికీ ఒక పెద్ద విస్తృత కుటుంబంలా ఉన్నారు. ఆదికాండము 11వ వచనం 1 చదవండి. మరియు భూమి అంతా ఒకే భాష మరియు ఒకే భాషతో ఉండేది. భాషలు లేదా సంస్కృతుల విభజన లేదు. దేశాలు అప్పటికి ఉనికిలో లేవు. భాష, సంస్కృతి మరియు ఆచారాలలో మానవుడు పూర్తిగా ఐక్యంగా ఉండటం వలన అతను గొప్ప కార్యాలు చేయగలిగాడు. ఈ ఐక్యమైన ప్రజల సమూహం ఒక గొప్ప గోపురాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంది. అది దేవుని సన్నిధిలోకి, స్వర్గానికి ఎక్కేంత ఎత్తుగా ఉంది. వారు తమకంటూ ఒక గొప్ప పేరు సంపాదించుకోవాలని కోరుకున్నారు. ఆదికాండము 11 వచనాలు 1 నుండి 9 వరకు బాబెల్ టవర్ గురించి చదవండి. భాష మరియు సంస్కృతి యొక్క అటువంటి ఐక్యతతో ఈ మనుష్యులకు ఏదీ అసాధ్యం కాదని దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు వారి భాషను గందరగోళపరిచాడు లేదా గందరగోళపరిచాడు. మరియు ప్రభువు ఇలా అన్నాడు, ఇదిగో, ప్రజలు ఒక్కటే మరియు వారందరికీ ఒకే భాష ఉంది. మరియు వారు ఇలా చేయడం ప్రారంభిస్తారు, మరియు ఇప్పుడు వారు చేయాలని ఊహించినది ఏదీ వారికి నిరోధించబడదు. ఆదికాండము 11 వచనాలు 6 మరియు 7 చదవండి. వెళ్ళండి, మనం క్రిందికి వెళ్ళి అక్కడ వారి భాషను తారుమారు చేద్దాం, తద్వారా వారు ఒకరి మాటలను ఒకరు అర్థం చేసుకోలేరు. ఇది ప్రపంచంలోని వివిధ భాషల విభజనలకు మూలం. ప్రజలు ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడంతో బాబెలు వద్ద నిర్మాణ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆదికాండము 11వ వచనం 8 చదవండి.
కాబట్టి ప్రభువు వారిని అక్కడి నుండి భూమి అంతటా చెదరగొట్టాడు. మరియు వారు నగరాన్ని నిర్మించడం మానేశారు. ప్రజలు మాట్లాడగలిగే వారితో కలిసి రావడం ప్రారంభించారు. వారు ఒకే భాష మాట్లాడే వ్యక్తుల సమూహాలుగా లేదా తెగలుగా సంఘటితమయ్యారు. ఈ సమూహాలు పెరిగే కొద్దీ వారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. తరువాత ఈ ప్రజా సమూహాలు భాష కారణంగానే కాకుండా భౌగోళిక పరిస్థితుల కారణంగా కూడా ఒకదానికొకటి విడిపోయాయి. గొప్ప పర్వతాలు మరియు సముద్రాలు చివరికి వారిని వేరుచేశాయి. చివరికి ఈ విడిపోయిన సమూహాలు పనులు చేయడానికి వివిధ మార్గాలను అభివృద్ధి చేసుకోవడం ప్రారంభించాయి. వారు విభిన్న సంస్కృతులను మరియు ఆచారాలను అభివృద్ధి చేసుకున్నారు. వారు వివిధ మతాలను కూడా అభివృద్ధి చేసుకున్నారు మరియు వివిధ దేవుళ్లను పూజించారు. కాలక్రమేణా ఈ సమూహాలు దేశాలుగా సంఘటితమైన గొప్ప ప్రజా సమూహాలుగా పెరిగాయి. వారు తమ భూభాగాలకు భౌగోళిక సరిహద్దులను మరియు వారి నివాసితులను పరిపాలించడానికి రాజకీయ మరియు చట్టపరమైన వ్యవస్థలను నిర్దేశించారు. ఈ విధంగా ప్రపంచం విభిన్న భాషలు, సంస్కృతులు మరియు ఆచారాలతో అనేక దేశాలుగా విభజించబడింది. నేటి ప్రపంచం. నేటి ప్రపంచం నీటితో చుట్టుముట్టబడిన 7 ప్రధాన భూభాగాలతో కూడి ఉంది. ఈ భూభాగాలను ఖండాలు అంటారు. ఖండాల పేర్లు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా. ఈ ఖండాలలో ప్రతి ఒక్కటి వేర్వేరు ప్రజల సమూహాలతో కూడిన వివిధ దేశాలుగా విభజించబడింది. ప్రతి దేశానికి దానిలో జరిగే వాటిని నియంత్రించడానికి దాని స్వంత ప్రభుత్వం మరియు చట్టపరమైన వ్యవస్థ ఉంటుంది. సరిహద్దులు. దేశాలలో ఇతర విభాగాలు ఉన్నాయి. దేశం రాష్ట్రాలు లేదా ప్రావిన్సులుగా విభజించబడవచ్చు. దేశాలలోని ప్రజలు కూడా అనేక తెగలు మరియు ప్రజా సమూహాలుగా విభజించబడ్డారు. మన విభజించబడిన ప్రపంచంలోని చాలామంది ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ఎప్పుడూ వినలేదు. వారికి ఒకే నిజమైన దేవుని గురించి తెలియదు. వారి స్వంత భాషలో దేవుని లిఖిత వాక్యం లేదు. ఆమెన్.